నమస్తే. నేను సాహితి, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. సో, ఇప్పుడు ఈ టాపిక్ వచ్చేసి థై ఫ్యాట్ లాస్. నన్ను చాలా మంది అడుగుతున్నారు. మీరు ఓన్లీ బెల్లీ ఫ్యాట్ చెప్తారు, వెయిట్ లాస్ చెప్తారు, థై ఫ్యాట్ ఎందుకు చెప్పట్లేదు అని. సో, అందుకని థై ఫ్యాట్ కోసం ఈరోజటి వీడియో. సో, థై ఫ్యాట్ ఏ ఫ్యాట్ అయినా గుర్తుపెట్టుకోండి. అన్నీ చేసుకుంటూ ఉండాలి. ఫ్యాట్ ఒక్క దగ్గరగా కరగదు. సో, అన్నీ ఓవరాల్ బాడీ ఫ్యాట్ కరుగుతూ వస్తది. కాకపోతే ఏ ప్లేస్‌లో అయితే మనకి ఎక్కువ ఫ్యాట్ జమ అయిపోయిందో, ఎక్కువ ఫ్యాట్ స్టోర్ అయిపోయిందో అక్కడ ఇంకొంచెం ఎక్కువ ఆసనాలు చేసుకోవాలి. ఇప్పుడు నేను మీకు చూపించేలాగా. సో, ఇవి కూడా చేసుకోండి కంపల్సరీ. చాలా అంటే చాలా బాగా పనిచేస్తది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. చాలా మంది నన్ను అడుగుతున్నారు. 15 కిలోలు ఎక్కువ ఉన్నాను. 15 కిలోలు తగ్గడానికి నాకు ఎంత టైం పట్టాలి అని. ఒరిజినల్ హెల్తీ వేలో తగ్గాలి అంటే హ్యూమన్ బాడీ ఎవ్రీ మంత్ 3 కేజెస్ మాత్రమే తగ్గాలి. 2-3 కేజెస్ మాత్రమే డిజైర్డ్ అమౌంట్ ఆఫ్ వెయిట్ అన్నమాట తగ్గడానికి. సో, అంతకంటే ఇష్టం వచ్చినట్టు 10 కిలోలు తగ్గుతాను, 6-7 కిలోలు తగ్గుతాను అస్సలే మంచిది కాదు. నేను మీకు ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు ఏదైనా ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నారు. యూజ్ చేసినన్ని రోజులు మీకు ఏ ప్రాబ్లము రాదు. 2 నెలల తర్వాత, 3 నెలల తర్వాత స్లోగా బాడీ మన మాట వినదు. మీరు ఏం తిన్నా డైజెస్ట్ అవ్వదు, వామిటింగ్ వచ్చేస్తది, లేదా ఫుడ్ అలర్జీ వచ్చేస్తది, తినాలి అనిపించదు, లేదా ఓవర్‌గా తినాలనిపిస్తది. ఇలాంటి రకరకాల ప్రాబ్లమ్స్. దానివల్ల మళ్ళీ కిడ్నీ మీద బర్డెన్, లంగ్స్ మీద బర్డెన్, లివర్ మీద బర్డెన్, అన్ని ఆర్గన్స్ మీద బర్డెన్ పడి ఇంకొక రకమైన సమస్యలొస్తాయి. ఎప్పుడు అలా చేయకూడదు. ఫిట్‌నెస్ అనే జర్నీ. ఇప్పుడు మీరు 3 నెలలు కష్టపడి ఒక 7-8 కిలోలు తగ్గారనుకోండి. కష్టపడ్డారు, మంచిగా తిన్నారు, హ్యాపీగా ఉంది. చాలా హ్యాపీ ఉంటది మీకు ఒకసారి ఆ బాడీ వచ్చాక. ఎందుకంటే వెయిట్ చాలా తగ్గిపోతాం కదా! సో, ఈజీ ఉంటది మూవ్‌మెంట్ అనేది మెంటల్‌గా, ఫిజికల్‌గా. అందుకనే ఎక్సర్‌సైజ్ అనేది బాగా చేయమని చెప్తారు. ఇంకా యోగా మ్యాజిక్ నేను మీకు చెప్తూనే ఉంటాను. సో, ఒక జర్నీ అని గుర్తుపెట్టుకోండి. ఫిట్‌నెస్ అనేది ఒక జర్నీ. ఈ రోజుతో ఆగిపోదు, రేపటితో ఆగిపోదు. ఎప్పటికీ నడుస్తూనే ఉండాలి. సో, ఇప్పుడు ఎక్సర్‌సైజెస్ చూసేద్దాము ఎలా చేయాలి అనేది. సో, ఇలా నిల్చున్న దగ్గరే ఇలా 2 చేతులు ఇలా ఇక్కడ పెట్టేసుకొని ఇలా 1, 2 ఒక రౌండ్ ఇచ్చేసేయండి. 3, 4 ఇలా 5, 6 ఇలా 20 టైమ్స్ ఇటు సైడ్, 20 టైమ్స్ ఇటు సైడ్ చేసుకోండి. అప్పుడే ప్రెషర్ అనేది కరెక్ట్‌గా పడుతది. 5-6 చేస్తానంటే సరిపోదు. అట్‌లీస్ట్ ఒక 10 అయినా సరే మినిమమ్ స్టార్ట్ చేసుకోండి. దీని తర్వాత సేమ్ ఇదే పొజిషన్. ఇప్పుడు చూడండి ఇలా స్ట్రెయిట్ నిల్చున్నారా? ఇలా 1 ఇలా సైడ్ నుంచి 2, 3, 4 ఇలా 5, 6 ఇది కూడా 10 టైమ్స్ మినిమమ్ ఇటు సైడ్, 10 టైమ్స్ ఇటు సైడ్ చేయండి. మీరు ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు యోగా జర్నీ ఎక్సర్‌సైజ్ అనుకుంటే మాత్రం 5-10 చేసుకోండి. బట్ ఆల్రెడీ ప్రాక్టీస్ ఉంది, చేసుకుంటున్నారు డైలీ అనుకుంటే మాత్రం ఒక 20 చేసుకోండి. ఏం పర్వాలేదు. ఇది అయిపోయిన తర్వాత సేమ్ ఇప్పుడు మళ్ళీ చూడండి నన్ను ఇదే పొజిషన్‌లో ఇలా 1, 2, 3, 4 ఇలా నవ్వుకుంటూ 5, 6 ఇది కూడా ఒక 20 చేసుకోండి సరిపోతుంది. ఇప్పుడు సేమ్ ఇదే పొజిషన్‌లో ఉన్నారు కదా! ఇలా 2 కాళ్ళు దూరం పెట్టేసుకొని ఎంత వీలైతే అంత కొంచెం డిస్టెన్స్ ఎక్కువ తీసుకొని కంఫర్టబుల్ ఉండేలాగా 2 చేతులు నమస్కార పొజిషన్ పెట్టేసి ఒక డీప్ ఇన్హలేషన్ తీసుకొని ఎక్స్‌హేల్ చేసుకుంటూ ఇలా స్లోలీ ఇలా బెండ్ అవ్వండి. ఇలా మళ్ళీ సేమ్ స్లోలీ పైకి ఇప్పుడు కొంచెం దగ్గరగా తెచ్చుకోండి. సేమ్ అదే ఇన్హలేషన్, ఎక్స్‌హేల్ ఇలా మళ్ళీ పైకి స్లో మూమెంట్స్. ఇన్హేల్, ఎక్స్‌హేల్ కిందికి మళ్ళీ పైకి. నీస్ మీద అనవసరమైన బర్డెన్ అస్సలు పడదు. సో, మీకు నీస్ మీద బర్డెన్ పడుతుంది అంటే మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఓన్లీ థైస్ దగ్గర కొంచెం ఎక్కువ ఫ్యాట్ ఉంది, ఓవరాల్ బాడీ కొంచెం పర్వాలేదు తక్కువే ఉన్నాననుకోండి, ఇది 10 చేసుకున్నా ఓకే. బట్ లావ్ ఎక్కువ ఉన్నారనుకోండి, కొంచెం ఎక్కువ వెయిట్ ఉన్నారనుకోండి, ఇది కొంచెం తక్కువ చేసుకుంటే బెటర్. ఎందుకంటే తెలియకుండానే మోకాళ్ళ మీద ప్రెషర్ పడితే మళ్ళీ మోకాళ్ళు నొప్పి వస్తాయి. సో, ఒక 5 చేసుకోండి సరిపోతుంది. ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళు ఇది స్లోగా చేసుకుంటే బెటర్. 2 తోటి స్టార్ట్ చేయండి సరిపోతుంది. ఇది అయిపోయిన తర్వాత స్లోలీ ఇప్పుడు ఇదే పొజిషన్‌లో ఒకసారి నన్ను చూడండి. ఇలా 1, 2 ఇలా 3 సేమ్ ఇక్కడ 1, 2, 3 సేమ్ ఇటు సైడ్ మళ్ళీ 3, ఇటు సైడ్ మళ్ళీ 3 ఇది కూడా ఇటు సైడ్ ఒక 10 టైమ్స్, ఇటు సైడ్ ఒక 10 టైమ్స్ చేసుకోండి. బాగా పని చేస్తది. కంపల్సరీ చేయాల్సిందే, చేయకపోతే మళ్ళీ తగ్గదు. సో, ఇలా సైడ్‌కి వచ్చేసి ఈ రైట్ లెగ్ ఏదైతే ఉందో అది కంప్లీట్ ఇలా బ్యాక్ తీసుకెళ్ళిపోండి. ఇవి 2 ఒకే లైన్‌లో ఉండేలాగా చూసుకోండి 2 కాళ్ళు. ఇది కొంచెం లోపలికి ఉంటుంది, ఇది కొంచెం బయటకు ఉంటుంది. దీన్ని టార్సో అంటారు. ఇది ఇటు సైడ్ తిప్పేసుకొని స్లోలీ ఇది ఏదైతే ఉందో ఇది కంప్లీట్ స్ట్రెయిట్ ఇలా ఉండేలాగా చూసుకొని బాగా బెండ్ చేసేసుకొని ఇలా వీరభద్రాసన స్లోలీ ఇలా, స్లోలీ మళ్ళీ ఇలా, స్లోలీ మళ్ళీ ఇలా, సేమ్ మళ్ళీ ఇలా దగ్గర వచ్చేసి ఇటు సైడ్ చేంజ్ చేసేసుకోండి. మీరు కొత్త అనుకున్నారనుకోండి మళ్ళీ ఒకసారి ఇలా నార్మల్ వచ్చేసి
మళ్ళీ ఇలా కంఫర్టబుల్గా చేసుకోండి, ఇబ్బంది పడకండి, స్లోగా స్టార్ట్ చేయండి. ఇది కూడా చాలా అంటే చాలా గొప్ప ఆసన. వీరభద్రాసనకి మన శివుడికి చాలా రిలేటెడ్ స్టోరీస్ ఉంటాయి. ఎప్పుడైనా కుదిరితే చెప్పుకుందాం. ఇలా స్లోలీ ఇలా తిరిగేసి, స్లోలీ ఇటు సైడ్ తిరిగేసి ఇలా ఇలా వీరభద్రాసన 1, వీరభద్రాసన 2. స్లోలీ మళ్ళీ రిలాక్స్, మళ్ళీ నార్మల్, సేమ్ మళ్ళీ ఇది కంటిన్యూ చేసుకోండి. ఇది కూడా ఒక 10 సార్లు చేయండి. వీరభద్రాసనకి చాలా గొప్పతనం ఉంది, అది చేసుకోండి. కానీ గుర్తుపెట్టుకోండి, ప్రెషర్ అనేది మోకాళ్ళ మీద పడదు, అసలే పడదు. ప్రెషర్ అంతా కాళ్ళ మీద ఉంటుంది, మోకాళ్ళ మీద అస్సలు ఉండదు. మోకాళ్ళ మీద వస్తుంది అంటే మళ్ళీ ఒకసారి పైకి వచ్చేసి స్లోలీ చెక్ చేసుకోండి ఒకసారి. ఎందుకంటే మోకాళ్ళ మీద ప్రెషర్ పడుతుంది అనుకోండి, ఆల్రెడీ కొంచెం ఎక్కువ వెయిట్ ఉంటారు, మళ్ళీ నీ పెయిన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో మోకాళ్ళ మీద మనకి అసలు ప్రెషర్ అనేదే పడదు. సో అది మాత్రం చూసుకోండి. ఇప్పుడు ఇలా 2 కాళ్ళ మధ్యలో హిప్ విత్ డిస్టెన్స్ తీసుకొని హ్యాండ్స్ నమస్కారాల్లో పెట్టుకొని, ఇది కూడా అంతే చాలా గొప్ప ఆసన, మలాసన ఎప్పటి నుంచో ఉంది. ఇలా ఒక ఇన్హేలేషన్, ఎక్స్హేల్ చేసుకుంటూ ఇలా కిందికి. ఇలా మలాసనాలో వచ్చేసి ఇక్కడ ఒక 2 డీప్ బ్రెత్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ పైకి వెళ్ళిపోండి, ఇన్హలేషన్, మళ్ళీ సేమ్ మలాసన. ఇది కూడా 5 to 10 టైమ్స్ రిపీట్ చేసుకోండి. మలాసన స్క్వాట్స్ అంటారు దీన్ని. ఇది రిపీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్లోలీ ఈ పొజిషన్లో వచ్చేసి, ఇప్పుడు నన్ను ఒకసారి చూడండి, ఇలా పెట్టుకొని ఇలా ఒక డాగ్ పోజ్ లాగా ఇలా ఇక్కడ పెట్టేసుకొని ఇలా పైకి, మళ్ళీ సేమ్ కిందికి. మీరు మోకాలు వంచొచ్చు, ఏం పర్వాలేదు. ఇలా పైకి కిందికి, పైకి కిందికి. చాలా ప్రెషర్ పడుతుంది మనకి థైస్ మీద. ఇది బాగా అంటే బాగా వర్కౌట్ చేస్తుంది, బాగా వర్క్ అవుతుంది టోన్ అవ్వడానికి, లేకపోతే మంచి షేప్ చేయడానికి, లేకపోతే ఉన్న ఫ్యాట్ కరగడానికి, మజిల్ ఫార్మేషన్కి, అన్నిటికీ కూడా ఇది చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు స్లోలీ ఇది అయిపోయిన తర్వాత ఇది కూడా ఒక 10 టైమ్స్ మినిమం చేసుకోండి. ఆల్రెడీ ప్రాక్టీస్ ఉన్నట్టయితే 15 టైమ్స్ చేసుకున్నా తప్పులేదు. ఇప్పుడు స్లోలీ ఇదే పొజిషన్లో ఇలా బ్యాక్ వెళ్ళండి, ఫ్రంట్ రండి, సేమ్ ఇంతే రిపీట్ చేసుకుంటూనే ఉండండి. ఇలా ఫ్రంట్ బ్యాక్, ఫ్రంట్ బ్యాక్, ఇలా లాస్ట్కి ఒక్కసారి ఇలా వెళ్ళిపోయి స్లోలీ మళ్ళీ సేమ్ ఫ్రంట్, మళ్ళీ సేమ్ ఈ పొజిషన్లో వచ్చేసేయండి. ఇది కూడా చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది, అందుకని మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఇప్పుడు సేమ్ పొజిషన్లో ఇలా రైట్ లెగ్ ఒకటి బ్యాక్ పెట్టేసుకొని, లెఫ్ట్ లెగ్ మాత్రం ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకొని ఇంటర్లాక్ చేసేసుకొని ఇలా మన గ్రాయిన్ ఏదైతే ఉందో ఇటు సైడ్ పుష్ చేసుకోండి. ఇలాగా 1 2 1, ఇలా స్ట్రైట్ చూసుకుంటూ 2 1 2. మీకు ఇక్కడ చాలా ప్రెషర్ పడుతుంది అనమాట. సో ఇది చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది. ఇది కూడా ఒక 10 టైమ్స్ రిపీట్ చేసుకున్న తర్వాత ఇటు లెగ్ తీసుకొని సేమ్ ఇంటర్లాక్ 1 2 1 2, ఇలా నవ్వుతూ 1 2 1 2. ఇది కూడా 10 to 20 టైమ్స్ మినిమం రిపీట్ చేసుకోండి. అప్పుడే రిజల్ట్ అనేది చాలా తొందరగా కనిపిస్తుంది అనమాట. స్లోలీ ఇలా వజ్రాసనాలు కూర్చొని కంప్లీట్ రిలాక్స్ అయిపోండి. రిలాక్స్ అంటే ఏంటి, మనకు ఆయాసం కంపల్సరీ వస్తుంది. ఏదైనా వర్కౌట్ చేసుకున్న తర్వాత రైట్ హ్యాండ్ చెస్ట్ మీద, లెఫ్ట్ హ్యాండ్ స్టమక్ మీద, ఇలా. మనకి బాగా స్ట్రెస్ ఉన్నప్పుడు లేదా యాంగ్జైటీ ఉన్నప్పుడు మనకు ఒకలాగా ఉంటుంది బ్రెత్ అనేది. సో ఆ బ్రెత్ అనేది నార్మల్ అయితేనే మనకు ఆ స్ట్రెస్ అనేది టూ మచ్ ఇలా ప్రెషర్ అనిపిస్తే చూసారా, అది నార్మల్ అవుతుంది. సో అలా రావాలి అంటే ఫ్రెష్ ఎయిర్లో వెళ్ళిపోయి ఇలా చేసుకోండి కంపల్సరీ. చాలా అంటే చాలా బాగా పని చేస్తుంది. ఎప్పుడు నవ్వుతూ ప్రాక్టీస్ చేసుకోండి, అంతా బాగా జరుగుతుంది. ఓం నమః శివాయ.